ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని అనేకమైనటువంటి సంగతులు తెలుసుకోగలగాలి. దేవుని గురించినటువంటి సంగతులు వింటూ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా విశ్వాసంలో బలపరచబడుతూ ఉంటాము. ఎంత ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటే అంత ఎక్కువగా జయ జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంది. కొన్ని సూచనలు, సలహాలు పాటించినప్పుడు ఖచ్చితంగా మనం అన్ని విషయాల్లో బలంగా ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15 వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువులు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహం ఇమ్ము. అలాగే చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వల్ల జయం పడక మేలు చేత కీడుని జయించుము. కనుక ఈ సంగతులన్నిటి గురించి ధ్యానిస్తూ ఉంటే నువ్వేం చేయాలో నీకు ప్రకటించబడుతూ ఉంది. చాలాసార్లు చాలామందికి ఇలా చేయాలన్నప్పుడు అలా చేయడానికి వారికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. కొన్నిసార్లు వారి హృదయంలోని వ్యతిరేకమైనటువంటి స్థితి రావచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం దాని ఎదురు నువ్వు నమ్మించేటువంటి వ్యక్తివైతే ఖచ్చితంగా అన్ని విషయాలు అతనితో ఏకీభించేటువంటి మనసు నీకు కలిగి ఉండాలి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనం నుంచి, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసం మొదలు రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండిరి. అప్పుడు ప్రతి వానికి భయం కలిగను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతే సమిష్టిగా ఉంచుకొండ్రి. ఇదిగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలత పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి దయ వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుంటారు. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకొనుచుంటారు. వారి హృదయాలు ఎంతగా విశాలపరచబడ్డాయో చూసారా? వారికి ఎవరు చెప్పారు? దేవుని కార్యాలు చూసినప్పుడు వారి హృదయంలో భయం కలిగింది. దేవునికి లోబడి ఉండడం వల్ల గొప్ప మేలుందని వారు గ్రహించారు. వెంటనే దాని బట్టి నడవడం ప్రారంభించారు. ఈ రోజుల్లో ఎంతోమంది దేవుని వాక్యానికి లోబడడానికి ఎరిగినటువంటి వారు మాత్రమే అటువంటి సన్నిధిలో పరుగులెత్తుతారు. కానీ ఎరగినటువంటి వారు నిత్యము కూడా గందరగోళంలోనే జీవిస్తూ ఉంటారు. వారు ఎరగినటువంటి స్థితి ఇంకా చీకట్లో ఇంకా గందరగోళంలో ఉండేలా చేస్తుంది. కానీ ఈరోజు ఏమన్నా చేస్తున్నామంటే దేవుని కొరకే మనం చేస్తున్నామని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి సంతోషించే వారితో సంతోషించండి. ఈరోజు అనేక మందిని మీ శ్రేయోభిలాషలను మీరు సంపాదించుకోండి. వారు ప్రభునందు వారు కుదురుగా ఉండి మిమ్మల్ని కుదురుగా నేర్పిస్తున్నప్పుడు మీరు జయ జీవితం అనేటువంటి గొప్ప ఆశీర్వాదంలో మీరు నడిపించబడతారు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని తండ్రి నేను చేయవలసిన వాటన్నిటిని చేయడానికి నిష్కపటమైన మనసు కలిగి పరిగెత్తడానికి కృపతో నింపి నడిపించమని, బలపరచమని, స్థిరపరచమని, గొప్ప మహిమ అందరి జీవితాల్లో కుబరిచిపోయినట్టుగా సహాయం దయచేస్తామని పోతామని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.